రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వినోబానగర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. విద్యార్థుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పలు సమస్యలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. గురుకులాలను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురుకులాలను సందర్శిస్తే అరెస్టులు చేయడం విడ్డూరమని అన్నారు. ఎన్నో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు 4 కి 5 4 కి 6 ఎప్పుడైనా సిస్టమ్ మీ దగ్గరికి ఆఫీస్. ఈసారి పేరు డాక్టర్ ఆంజనేయ గౌడ్, ఈసారి పేరు వాసుదేవ రెడ్డి, ఈసారి పేరు 5th to 10th. సో మీకు ట్రంక్ బాక్స్ లో స్టడీ అవర్స్ ఎంత? మార్నింగ్ ఇప్పుడు 4 కి 5 4 కి 6 స్టడీకి మాత్రం బెస్ట్ సార్. ఇక్కడ స్టడీ మస్తు ఉంది సార్. స్టడీ స్కోర్ గిట్ట ఫుడ్ హాస్టల్ ప్రాబ్లం ఉంది. ఫుడ్ బాగాలేదు. కానీ పైన వాటర్ కింద బంద్ చేస్తేనే పైన వస్తాయి సార్. అన్ని బాత్రూమ్ అసలు వాటరే రావు. మాత్రమే వస్తాయి. పిల్లలు ఆటలు ఆడుకుంటారు సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకి గేమ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అసలు ఏం లేదు సార్. దానికి కావాల్సిన సామాన్లు లేవు. వాలీబాల్ చెప్తున్నాం కదా సార్, యూనిఫామే ఒకటి ఇస్తారు ఇయర్లీ వన్స్, జస్ట్ వన్స్. అది చినిగినా ఏమైనా అంటే ఇది ఈ సంవత్సరమే ఉందా లేకపోతే సెకండ్ ఇయర్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రూపకల్పన చేసిన బీఆర్ఎస్ని గురుకుల బాట కార్యక్రమంలో గురుకులాల సందర్శనకు రావడం జరిగింది. ఉదయం హయత్ నగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చూడడం జరిగింది. రెండవది అది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు. ఇక్కడేమో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, ఈ కాలేజ్ కూడా చూడడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిజానికి కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా వారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని విద్య తెలంగాణలో ఒక తరం నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పై మెరుగులే దిద్దుతూ ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతూ ఉన్నా, పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా కూడా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నిటిని కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు, మతిస్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతూ ఉన్నారు. మేము మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు మాకు చెప్పింది అంటే మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, సమస్యల మూలాలోకి పెడదాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధ లేకపోయినా మనము ఈ బిడ్డలను